అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు బహిష్కరించి జూనియర్ డాక్టర్లు, సీనియర్ డాక్టర్లు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ విధులు బహిష్కరించి కూడా బయట ధర్నా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ఏదైతే వీరందరూ కూడా విధులు బహిష్కరించి కూడా ఇక్కడ సమ్మె చేస్తున్నారు. ఎందుకు సమ్మె చేయవలసి వచ్చిందని తదితర అంశాలను వారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఆ సమ్మె చేస్తున్నారు, ఏంటి సమ్మె చేయడానికి గల కారణాలు ఏంటి సార్? ఒక 5 days బిఫోర్ కలెక్టర్ గారు ఒక మీటింగ్ కండక్ట్ చేసిండ్రు. హెచ్ఓడీస్, అసోసియేట్ ప్రొఫెసర్స్, తర్వాత నర్సింగ్ స్టాఫ్ అందరితో కలిపి ఒక మీటింగ్ కండక్ట్ చేసిండు. అతను సార్ ఏమన్నాడంటే మా దగ్గర నుండి కూడా కొంత ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు. సార్ కూడా ఏమేమి చేయాలనుకుంటుండు, ఎట్లా ఇంప్రూవ్ చేయాలనుకుంటుండు అనేది సార్ కూడా చెప్పిండు. దానికి మేము అందరం యాక్సెప్ట్ చేసినాం. మళ్ళీ వెడ్నెస్డే రోజు హెచ్ఓడీస్ మీటింగ్ పెట్టి మీ డిమాండ్స్ ఏందో ఇండివిజువల్గా తీసుకొని ఒకదాని ఒకటి సార్ట్అవుట్ చేస్తామని చెప్పిండు. అప్పటి వరకు మేము మాకు ఏమో అభ్యంతరం చేయలేదు. హాస్పిటల్ పేషెంట్ల కోసం మేము ఒకటే మాట చెప్పినాం, పూర్ పేషెంట్ల డెవలప్మెంట్ కోసం ఏది చేస్తానో కూడా మేము సిద్ధం అని ఆ రోజు కూడా చెప్పినాం. పూర్ పేషెంట్ల డెవలప్మెంట్ గురించి సార్ కమిట్మెంట్ ఎంత ఉన్నదో అంత కమిట్మెంట్కు మేము ఎక్కడ వెనక్కి తగ్గమని చెప్పినాం. అది అప్పటి వరకు మాకు ఏమీ అభ్యంతరం లేదు. ఈరోజు మార్నింగ్ చూసే వరకు ఒక ఆర్డర్ వచ్చింది. దాంట్లో ఏంటంటే మన గవర్నమెంట్లో ఉన్న 33 డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క ఆఫీసర్, మామూలు ఆఫీసర్లు కూడా వాళ్ళు ఎవరు అసలు ఒక గెస్టెడ్ నాన్ గెస్టెడ్ ర్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళు డైలీ బేసిస్గా వాళ్ళందరూ ఇన్స్పెక్ట్ ద గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనే ఆర్డర్ తీసింది. అంటే ఇప్పుడు సార్ చెప్పింది మిమ్మల్ని ఇన్స్పెక్ట్ చేయడం కాదు, ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేస్తానికి కోసము మేము డైలీ ఒకరిని పంపిస్తున్నాం అన్నారు. మేము అనేది ఏం చెప్పినామంటే, సార్ మీరు ఆల్రెడీ 3 గంటలు చూసిండ్రు, జేసీ గారు ఇంకొక 5 గంటలు చూడండి, మీకు ఏమేం కావాలో రాసుకోండి, అవి ఒక నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ మీరు ఇవ్వండి, ఇచ్చినాక మీరు రివ్యూ చేయండి. కానీ రోజుకోరు వచ్చి సేమ్ చూసిపోచి వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. ఇంకొకటి వాళ్ళు ఇప్పుడు వచ్చిన ఎవరైతే 33 మందినో ఇంతమందినో ఆఫీసర్స్ కూడా మీకు చూసుకోవడానికి వచ్చిన చెప్పి వాళ్ళు వచ్చి మీ దగ్గర ఏం డేటా తీసుకుంటారు సార్, ఏం క్వశ్చన్స్ చేస్తుంటారు, ఏం చేస్తుంటారు? అవన్నీ డీటెయిల్స్ ఏం రాయలేదు. హాస్పిటల్ని ఇన్స్పెక్ట్ చేయమని సార్ ఆర్డర్ ఇచ్చిండు. కానీ ఇప్పుడు సార్ చెప్పేది ఏంటంటే మీ డాక్టర్స్ కాదు, వేరేది కాదు, మీతో ఏం మాట్లాడరు, ఓన్లీ ఫెసిలిటీస్ చూసుకొని పోతారు అన్నాం. మేమనేది ఏంటంటే వేరే డిపార్ట్మెంట్లకు మమ్మల్ని మీద వచ్చినప్పుడు వాళ్ళకి ఇండైరెక్ట్ ఏంది మీనింగ్ ఏంది, మేము అంతా ఇక్కడ సరిగ్గా పనిచేయట్లేదు అనే అర్థం. మేము పని చేయకపోతే మీరు క్వశ్చన్ చేయండి, మీరు ఫెసిలిటీస్ చేయండి, క్వశ్చన్ చేయండి, ఎన్నిసార్లు మేము రెడీ ఉంటాం. కానీ వేరే ఎవరో వాటర్ బోర్డు అతను కూడా పొద్దుగాలేగానే మా దగ్గరకు వచ్చి మేము అతను విజయాలనా లేదా మేము మనకు రెస్పెక్ట్ ఇవ్వాలన్నా, ఏ బేసిస్ మీద రెస్పెక్ట్ ఇస్తాం? అయినా వాళ్ళు అడిగితే మేము ఎందుకు చెప్తాం? ఇంకోటి రోజుకు ఫెసిలిటీస్ చేంజ్ అవుతాయా? ఇవాళ రోజు నువ్వు 30 days షెడ్యూల్ వేసిండు, 30 days షెడ్యూల్ ఏంది? ప్రతిరోజు వస్తారట. ప్రతిరోజు షెడ్యూల్ ఏంది? నీకు అసలు విషయం ఏంటంటే మీరు మన దగ్గరికి ఏదైనా వస్తుందా లేదు, హాస్పిటల్కి ఒక ఫెసిలిటీ వచ్చిందంటే మేము చప్పట్లు కొట్టడానికి రెడీ ఉన్నాం, అది లేదు. రోజు కూడా వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తా అంటే ఏం మారుతుంది? నిజంగానే ఒక అతను వచ్చిండు, అక్కడ కూర్చున్నాడు, పబ్లిక్ దగ్గర గ్రీవెన్స్ తీసుకోమనండి, అక్కడ చేరేసుకోమనండి, అక్కడ కూర్చొని గ్రీవెన్సెస్ తీసుకోండి, పోయేటప్పుడు పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకోమనండి. కానీ వాళ్ళు వచ్చి అన్ని తిరిగి ఇది చేస్తా అంటే రోజుకి ఏం చేంజ్ అవుతుంది? మీరు ఫెసిలిటీస్ చేయండి, వి వెల్కమ్ యువర్ డిసిషన్, ఫెసిలిటీస్ ఇచ్చి మీరు అడగండి, మేము రెడీ ఉంటాం. ఇప్పటికీ జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా ఇప్పటికి ఇక్కడికి వచ్చారు. మీరు అతనికి ఏం సమాధానం చెప్పారు? అతను మళ్ళీ కలెక్టర్కి ఏమన్నా చెప్తానన్నాము. మమ్మల్ని వేరే డిపార్ట్మెంట్ కూడా వేయండి, మాకు కూడా వేరే డిపార్ట్మెంట్, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. దే పీపుల్ హౌ టు యాక్సెప్ట్. సార్ మీడియేట్ చేయడం కాదు, సార్ మా మీద ఓవర్ రైట్ చేసేసిండు మమ్మల్ని ఏం అడగకుండా. కానీ మాకు కూడా వాళ్ళ మీద డిపార్ట్మెంట్ వేసి ఒక 3-4 డిపార్ట్మెంట్ల మీద వేసి మాకు ఇవ్వండి, మేము విల్ క్యాన్సల్, మేము ఓబే దిస్. సార్ చెప్పండి, ఏంటి మొత్తం ఈరోజు యాక్చువల్ ఏంటంటే మెడికల్ కాలేజ్ అనేది ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ కిందకి వస్తుంది. మరియు ఈ మెడికల్ కాలేజ్ అనేది డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కిందకి వస్తుంది. దీనికి ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఇన్స్పెక్షన్స్ జరుగుతాయి. ఇక్కడ ఏమైతే ఫెసిలిటీస్ ఉన్నాయి, డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు, వీటి బట్టి ఇక్కడ మెడికల్ కాలేజ్ అనేది రన్ చేయొచ్చా లేదనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు అన్ని సదుపాయాలు చూస్తారు. అయితే మామూలుగా 2018లో ఒక జీవో ప్రకారం ఏంటంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ అయినా కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ అయినా కానీ వాటిని ఇన్స్పెక్షన్ చేయాలంటే మినిమం జేసీ క్యాడర్ కంటే పైన ఉండాలి. కలెక్టర్ కానీ జేసీ గారు కానీ ఇన్స్పెక్షన్ చేయడానికి అథారిటీ ఉంది. ఏదైతే ఈరోజు వచ్చిన జీవోలో ఏంటంటే మన జీవో వచ్చిన కలెక్టర్ కొత్త జీవోలో ఇప్పుడు వచ్చిన జీవోలో ఏమంటున్నారంటే వాళ్ళు వేరే మాకు సంబంధం లేని డిపార్ట్మెంట్ యొక్క ఆఫీసర్స్లని రోజు వచ్చి వాళ్ళు మమ్మల్ని ఇన్స్పెక్షన్ చేసి ఇక్కడ మాకు ఇన్స్పెక్షన్ చేస్తామని చెప్పేసి ఈరోజు ఒక జీవో పాస్ చేసినారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మా మీద వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసే అథారిటీ వాళ్ళకు లేదు. జేసీ కానీ కలెక్టర్ కానీ అథారిటీ ఉంది. ఇంకొకటి
ఒకటి ఏంటి సార్, ప్రతిరోజు మనకు చేస్తున్నాం కూడా ఏమైనా లిమిట్ ఉందా? అంటే 1 మంత్ చేస్తాం, 2 మంత్స్ చేస్తాం, 6 మంత్స్ చేస్తాం, అట్లా ఉందా? లేదా లైఫ్ లాంగ్ 365 డేస్ కంటిన్యూ చేస్తాము అనేది అలాంటి స్పష్టత కానీ అలాంటిది కానీ ఏమి ఇన్స్పెక్షన్ చేస్తామని కానీ ఎలాంటిది కూడా మాకు తెలియజేయలేదు. డైరెక్ట్ ఒక జియో ఆర్డర్ పాస్ చేశారు, దాన్ని వాళ్ళు ఫాలో అవుతామని అంటున్నారు. కానీ ఇప్పుడు ఉన్న ప్రకారం అయితే వాళ్ళు ఇప్పుడు ఎన్ని రోజుల వరకు, ఇప్పుడైతే ఒక 2 మంత్స్ వరకు షెడ్యూల్ చేశారు. ఆ 2 మంత్స్ వరకు మనకు వాళ్ళు చేస్తామంటున్నారు. మేమైతే మొత్తం గవర్నమెంట్ డాక్టర్స్ అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నాం. చివరిసారిగా ఒకవేళ కలెక్టర్ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే డాక్టర్ల కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మీ ఉద్యమం ఎలా ఉండబోతుంది? మేము ఇప్పటివరకు అయితే మా విధులను బహిష్కరిస్తున్నాము. ఇప్పుడైతే క్యాజువాలిటీ, ఐసీయూ, ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్ప మిగతా సర్వీసెస్ అన్నింటినీ కూడా మేము ఈరోజు బైకాట్ చేద్దామని ఉన్నాం. మొత్తంగా డాక్టర్లు చెప్తున్నట్టు పరిస్థితి ఏంటంటే, మాకు మీద కలెక్టర్ సంబంధించి కలెక్టర్ కమిటీ వేయడము మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము ఏమైనా తప్పు చేస్తున్నామా, మేమేమైనా దొంగలమా అన్న ద్వారాలో వీళ్ళందరూ కూడా ఆ డిమాండ్ చేస్తూ కూడా ఈ రోజు వీళ్ళు ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ఆ వేసిన కమిటీని ఎమ్మటే రద్దు చేయాలని, అప్పటి వరకు కూడా మా ఉద్యమం కొనసాగుతుందని కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.